మానిటరింగ్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకుని ఏంటి కరెంట్ స్టేటస్ ఏంటనేది రాత్రంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో రివ్యూ చేస్తారు. ఇది సైక్లోన్ మొంతా దాటిన తర్వాత ఇమీడియట్ గా సీఎం గారి ఆదేశాల మేరకు రీహాబిలిటేషన్ స్టార్ట్ అవ్వాలి, రిలీఫ్ అందించాలి. దానికి కూడా ఏంటంటే డ్రోన్స్, లో లెవెల్ ఫ్లయింగ్ ఏరియల్ వెహికల్స్ పెట్టి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేసి పంట నష్టం ఎంత జరిగింది, ఇల్లు ఏంటి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేయమని చెప్పారు. చేసి దాని తర్వాత రిలీఫ్ రీహాబిలిటేషన్ కూడా యుద్ద ప్రాతిపదికంగా డేటా డ్రివెన్ మోడల్లో చేయమని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. ఇక్కడ ప్రజలు నేను ఒక విషయం కోరాలనుకుంటున్నాను. దయచేసి అందరూ మీ ఇంట్లో ఉండండి. రెండోది బీచెస్ కానీ లో లయింగ్ ఏరియాస్ కి దయచేసి వెళ్ళొద్దండి. అధికారులు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి. ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు 100 కిలోమీటర్ల వేగంగా వస్తుంది కనుక అందరం జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇప్పటికీ మీడియా మిత్రులు మీరు కూడా కవరేజ్ చేస్తున్నారు, మీరు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మీరు కూడా న్యూస్ ఆర్టికల్స్ చేస్తున్నారు, నేను మానిటర్ చేస్తున్నాం, పాజిటివ్ గా బిల్డ్ చేస్తున్నారు. సో ప్రజలు కూడా ఏంటంటే అడ్వైజరీ టైం టు టైం తీసుకుని అది పాటించాలి మేము కోరుతున్నాం. ఈ టైం బయటికి వెళ్తాం కరెక్ట్ కాదు, బీచ్ల దగ్గరికి వెళ్తాం, వీడియోలు చేస్తాం, ఇది టైం కాదు. ఇది అందరూ జాగ్రత్తగా ఉండాలి. చాలా క్రిటికల్ అవర్ ఉంటుంది 11:30 నుంచి. ఇప్పటికి మీరు చూస్తే చాలా దగ్గర వర్షాలు గట్టిగా పడుతున్నాయి. దాటిన తర్వాత కూడా వర్షం ఉంటుంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో ఇప్పుడు పొద్దున గౌరవ హోంమంత్రి గారు మేము ఇద్దరం కలిసి అందరితో ఎమ్మెల్యేలతో, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలతో, ఎంపీలతో కూడా మాట్లాడాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది. గోపాల్పురం ఎమ్మెల్యే గారితో మాట్లాడడం, ఎర్రకాలువ పొటెన్షియల్ గా ప్రాబ్లం ఉందంటే దానికి కావాల్సిన చర్యలు మేము సెంట్రల్ ఇక్కడ తీసుకున్నాం. ఆయన కూడా యాక్షన్ లోకి దిగి అక్కడ లోకల్ గా ఆయన కోఆర్డినేట్ చేస్తున్నాం. సో ప్రజాప్రతినిధులు అందరితో మాట్లాడాను, ఎమ్మెల్యేలతో మాట్లాడా, ఎంపీలతో మాట్లాడా, అందరినీ ఫీల్డ్ లో ఉండమన్నాం. కంపల్సరీ ఈ రోజు అందరిలో చైతన్యం తీసుకొచ్చి ప్రికాషన్స్ తీసుకోమనం. రేపు అయిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళమనం, గ్రామాలకు వెళ్ళాలి, పంట పొలాలకు వెళ్ళాలి, మొత్తం రిలీఫ్ రీహాబిలిటేషన్ పక్కడబందీకి చేసే విధంగా వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలని మేము చెప్తాం కూడా జరిగింది. సో అందరినీ మీరు చూస్తే ఇప్పటికీ సెంటర్స్ వచ్చేయగల, నేను చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇవాక్యుయేషన్ వచ్చేయగల ఏంటంటే 1238 గ్రామాల్లో ప్రోయాక్టివ్ గా అక్కడ హై రిస్క్ అంటే ఓల్డ్ ఏజ్ కానివ్వండి, ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి, వాళ్ళని మేము తరలిస్తాం జరిగింది. 1906 టెంపరవరీ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది. అంటే ఇనీషియల్ గా కొంతమంది చేశారు, దానిపైన యాక్షన్ ఏముంటుంది అనేది మేడం గారు తీసుకుంటారు. బట్ ఇప్పుడు మా ఫోకస్ అంతా ప్రజల్ని అప్రమత్తం చేయాలి, అదేవిధంగా వాళ్ళ చైతన్యం తీసుకురావాలి, మళ్ళీ ప్రభుత్వం పరంగా రిలీఫ్ రీహాబిలిటేషన్ కూడా మేము రెడీ అవ్వాలి. సో ప్రభుత్వం అలర్ట్ గా ఉంది. ఇది ఈ రోజు కాదు, 23 నుంచి మేము మానిటర్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మానిటర్ చేస్తున్నారు. ఇప్పటికీ 12 సార్లు రివ్యూ మీటింగ్లు కానీ, టెలికాన్ఫరెన్స్ కానీ, వీడియో కాన్ఫరెన్స్ కానీ నిర్వహించారు. మీరు కూడా దయచేసి గమనించాల్సిన విషయం, ప్రజాప్రతినిధులు కూడా ఫీల్డ్ లో ఉన్నారు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ ఫీల్డ్ లోనే ఉన్నారు. మా గొట్టపాటి రవి గారు ఎనర్జీ మినిస్టర్ అక్కడనే ఉన్నారు. పొద్దున మేము అందరం ఆడుకుంటే అక్కడ ఎక్కడుంటే బెటర్ అంటే ఇది ఎక్కడ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటున్నది ముందులే గేజ్ చేసుకుని అక్కడ మూవ్ అయిపోయారు అందరూ. సో మంత్రులతో సహా అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఎవరి నియోజకవర్గం వాళ్ళు కూడా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరు లైట్ గా తీసుకోరు, చాలా సీరియస్. సైక్లోన్ అనేది సైక్లోన్, ఎంత స్పీడ్ వస్తుంది అనేది డిఫరెంట్. బట్ అప్రమత్తంగా లేకపోతే లాస్ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. అది ఆల్రెడీ ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉందో అక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేశాం. బట్ మా లక్ష్యం ఏంటంటే యుద్ద ప్రాతిపదికంగా కరెంట్ రిస్టోర్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అండ్ మాకు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫీల్డ్ ఇది. మీరు చూస్తే గతంలో హుదూద్ కానివ్వండి, తిత్లీలో కానివ్వండి చేసి చూపించాం. హరికేన్ నుంచి మన కోనసీమలో వచ్చినప్పుడు కూడా 96లో కానివ్వండి, అట్లా గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా అద్భుతమైన అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన గైడెన్స్ లో మొత్తం యంగ్ టీమ్ మేము అందరం ఉన్నాం కనుక రియల్ టైం మేము మానిటర్ చేస్తున్నాం. వీ విల్ డెలివర్ అందరం. ఎందుకంటే ప్రిపరేషన్
గత 5 రోజుల నుంచి బాగా ప్రిపేర్ అవుతున్నాం. ఎక్కడ గానీ మేము అశ్రద్ధ చూపించట్లేదు. సేమ్ ప్రాసెస్ ఇప్పుడుందమ్మా. సేమ్ ప్రాసెస్ ఇప్పుడుంది. ఎక్కడైతే చెట్లు పడిపోతే ప్రజలు కూడా చెప్పడానికి అవకాశం ఉంది. దాన్ని కూడా ఫాలోఅప్ మెకానిజం పెట్టాం. ఒక అలర్ట్ వచ్చింది, అలర్ట్ సాల్వ్ అయ్యే వరకు, రెజల్యూషన్ వచ్చే వరకు కూడా మానిటరింగ్ మెకానిజం ఏర్పాటు చేసుకోండి. సో మేము కూడా ఏంటంటే ఇప్పుడు మేడం గారు కూడా రియల్ టైం ఫీడ్బ్యాక్ వస్తుంది. హోంమంత్రి గారు కూడా ఎక్కడ చెట్లు పడిపోయినాయి ఏంటనేది, ఎందుకంటే ఫైర్ మేడం గారి కింద ఉంది కానీ మేడం గారు కూడా మానిటర్ చేస్తున్నారు. సో మీకు ఇప్పటికీ ఎన్ని దిగులు పడినాయి, ఎన్ని చెట్లు పడినాయి, ఎన్ని క్లియర్ అయిపోయినాయి, అంటే ఎన్ని క్లియర్ అనేది ఇప్పుడు రెలవెంట్ కదా.